నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారు, మాధురి గారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. వెరీ వెరీ ఫైన్ అంటారా? రైట్. సో ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు. ఏంటి, ఏదైనా ప్లాన్ చేసుకుని ప్రతిరోజు ఇలా ఉంటారా, లేకపోతే అంటే వ్యాలంటైన్స్ స్పెషల్ అని మ్యాచింగ్ వేసుకుంటారు? అంటే వ్యాలంటైన్స్ వీక్ స్టార్ట్ అయింది కాబట్టి అలా వ్యాలంటైన్స్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటారా మీరు? యా, ఆఫ్ కోర్స్. ఈ రోజు రోజ్ డే అని సార్ నాకు రోజ్ కూడా ఇచ్చారు. ఓ మై గాడ్, నిజమా? సో అంటే ఎక్కడి నుంచి తెప్పించే, ముందు నుంచి ప్లానింగ్ ఉందా ఏమన్నా, లేకపోతే కనుక ఇవన్నీ మీకెలా తెలుస్తుంది సార్? వ్యాలంటైన్స్ గురించి చెప్పుకోవాలంటే వ్యాలెన్స్ డే మీద కొన్ని దేశాల్లో అనుకూలంగా మాట్లాడతారు, కొన్ని దేశాల్లో ప్రతికూలంగా మాట్లాడతారు. అసలు వ్యాలంటైన్స్ గురించి ఒక చిన్న మాట చెప్పాలి, అది కూడా మీకు. అసలు ఎవరు ఈ వ్యాలంటైన్ ఏంటనేది. వ్యాలంటైన్ అనేవారు 270 క్రీస్తుపురం, బిఫోర్ క్రీస్ట్, ఒక ప్రవక్త. ఆయన కొత్తగా ఒక బోధనలు ప్రారంభించాడు. అంటే ప్రేమతత్వం గురించి, ప్రేమికుల గురించి, ప్రేమ వివాహాల గురించి. దీన్ని వ్యతిరేకిస్తూ రోమ్లో ఆ వ్యతిరేకించినటువంటి క్లాడియస్ అనేటటువంటి కింగ్ ఆయనకి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఇలాంటి బోధనలు నువ్వు చేయకూడదని. కానీ విచిత్రంగా ఆ క్లాడియస్ తలక కూతురే ఆయన ప్రేమలో పడుతుంది, వాలంటైన్ ప్రేమ. ఇది గమనించిన క్లాడియస్ ఆయనకి ఫిబ్రవరి 14th హ్యాంగింగ్ చేస్తాడు, చచ్చిపోతాడు వాలంటైన్. ఇది జరిగినటువంటి విషయం ఒక 20 సంవత్సరాల తర్వాత గెలాషియస్ అనేటటువంటి ఒక ప్రవక్త దీన్ని ప్రేమికుల దినోత్సవంగా డిక్లేర్ చేస్తాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దీన్ని మనం ప్రేమికుల దినోత్సవంగా చెప్పుకుంటున్నాం. జస్ట్ బ్రీఫ్ లోకి వెళ్తా అంటే ఇంచుమించు 2000 సంవత్సరాల పైచిలకి ఇదంతా, 2600-2700 సంవత్సరాల పైచిలకి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రేమతత్వం, ప్రేమ అన్నది తల్లి పిల్లల మధ్య, తండ్రి పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అందరి మధ్య ఉండేది కూడా ప్రేమే. ఈ ప్రేమకు అర్థం ఉంటుంది, ఎందుకంటే రిలేషన్ ఉంది కాబట్టి. కానీ స్నేహితుల మధ్య ఉండే ప్రేమకు, అలాగే ఒక స్త్రీ పురుషుడికి మధ్య ఉండే ప్రేమకు ఇది ఒక కెమికల్ బాండింగ్ ఉండాలి. అదే భగవంతుడి తాలూకా గొప్ప విషయం. అదే ప్రేమ. ఆ ప్రేమకి చిహ్నం ఎలా ఉండాలంటే మనస్ఫూర్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఒకళ్ళకొకళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవాలి, వాళ్ళ భవిష్యత్తుని ప్రేమతో తీర్చిదిద్దుకోవాలి అన్నది ప్రేమతత్వాన్ని నేర్పే వ్యాలంటైన్స్ డే తాలూకా ముఖ్యమైనటువంటి విషయం. దాన్ని రకరకాలుగా అర్థం చేసుకుని ఈరోజు బార్లకు వెళ్తాం, పబ్బులకు వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, లేకపోతే డ్రింక్ చేస్తాం, ఇంకో చేస్తాం అనుకునే దాన్ని సైడ్ ట్రాక్ చేసి రాంగ్ యాంగిల్లో మాట్లాడుకుంటున్నారు. ఇది తప్పుడుగా కొంతమంది. దీని తలకి విశిష్టత ఇది చరిత్రలో. సో దీన్ని కొన్ని దేశాల్లో వారం రోజులు చేసుకుంటారు, 10 రోజులు చేసుకుంటారు, 14th వరకు చేసుకుంటారు. 14th తర్వాత కూడా మరో 3 days జరుగుతుంది. మీరు ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకోవాలి? ప్రతిరోజు. ఓకే. సో ఇంకా డిఫరెంట్ గా ఇప్పుడు రోజెస్ ఇచ్చి ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు మీకు? లైఫ్ లాంగ్ నేను ఇంకొంచెం హ్యాపీగా చూసుకుంటానని చెప్పారు. రైట్. అయితే మీరు ఇప్పుడు చెప్పినవి ఏవైతే ఉన్నాయో, ప్రేమ, మనస్తత్వం కలవాలి, అలాగే ఇంకేంటి, ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండింగ్ ఉండాలి, ఇవన్నీ మీ ప్రీవియస్ లైఫ్ లో ప్రీవియస్ వైఫ్ తో లేదని అంటారా? ఎస్, అందుకే కదా ఇది నాకు ఒక ఫైర్ బ్రాండ్ లా ఎదిగాను రాష్ట్రంలో. పాలిటిక్స్ లో కూడా స్ట్రైట్ గా, ముక్కుసూటిగా ఏదైనా ప్రశ్నించడం, మాట్లాడటం, ఎంతటి వ్యక్తి అయినా సరే ఎదుర్కొని మాట్లాడటం అనే ఒక తత్వాన్ని అలవాటు చేసుకున్నాను నేను చిన్నప్పటి నుంచి, విద్యార్థి రాజకీయాల నుంచి కూడా. అలాగే ఉద్యమాలు, నా 25 సంవత్సరాల పొలిటికల్ లైఫ్ లో 18 years అపోజిషన్ రోలే చేశాను. అపోజిషన్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చిత్తడి స్వాంప్ ప్లాంట్స్ గురించి, రైతుల గురించి, అలాగే మత్స్యకారుల గురించి ఉద్యమాలు చేసి కేసులు పడి జైలు జీవితం కూడా అనిపించాను 62 రోజులు. బయట ఇంత ఫెరోషియస్ గా ఉన్న నా పరిస్థితి, ఒక ప్రేమను కోల్పోయాను, అభిమానాన్ని కోల్పోయాను, సంతోషంగా ఉండే జీవితాన్ని కోల్పోయాను. ఎంతసేపు ఈర్ష్య, అసూయ, ద్వేషం, అలాగే ఆధిపత్య పోరు, ఇలాంటి మధ్య ఇంట్లో ఇది ఆధిపత్య పోరు మధ్య నలిగిపోయాను. అయినా కుటుంబం కదా, పిల్లలు, కుటుంబం నడిపించుకొని ముందుకెళ్ళాలి, మనమే తగ్గాలి. 4 మెట్లు దిగైనా సరే కుటుంబ వ్యవహారం కోసం, ఫ్యామిలీ కోసం మనం తగ్గాల్సిందే అని తగ్గే ఉన్నాను. కానీ మరి అలా పరిస్థితులు ఉండలేదు, చేజారే. మరి నా వైఫ్ బయట పెట్టి మరీ కంపు చేసి అధిష్టానం వరకు తీసుకెళ్లి, ప్రజల వద్దకు తీసుకెళ్లి, కార్యకర్తల ముందు పెట్టి ఇద్దరు జీవితాల గురించి మాట్లాడి. ఇదే అడుగుతున్నాను మిమ్మల్ని. అయితే మీరు ప్రజా ప్రతినిధిగా కంటే కూడా
దువ్వెల మాదిరితో ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఇది మీకు బాధాకరంగా అనిపిస్తుందా, ఆనందంగా అనిపిస్తుందా? ప్రజాప్రతినిధిగా మీరు అన్నట్టు పాలిటిక్స్ లో మనం ఉండేటప్పుడు అందరూ మనకి ఇష్టపడాలని ఏం లేదు. కొంత సెక్షనే మనకి లైక్ చేస్తారు. ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లైక్ చేస్తారు. అది మీ ఏరియాలో మా వాళ్ళకి ఏరియాలో తెలుసు కాబట్టి స్టేట్ లో కూడా వాళ్ళు కొంతమంది ఆ యాంగిల్లో ఉండే వాళ్ళకి, ఆ రంగంలో ఉండే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. హ్మ్. అన్ని రంగాల వాళ్ళకి పాలిటిక్స్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అవసరం వాళ్ళ దృష్టి కూడా పెట్టరు. వ్యాపార రంగాల్లో చాలా మంది విద్యార్థులు, చాలా మంది మహిళలు, చాలా మంది పాలిటిక్స్ గురించి పెద్ద కాన్సన్ట్రేట్ చేయరు. సో మా వర్క్, నేను పొలిటికల్ లో ఉన్నాను కాబట్టి ఆ రంగం వరకే నేను కొంత తెలిసిన వ్యక్తిని. ఎప్పుడైతే మేము డెసిషన్స్ తీసుకున్నామో అనుకోకుండా మా స్థితి మారింది. హ్మ్. ఇంకా ఎక్కువ పాపులారిటీ పెరిగిందా? పాపులారిటీ అనుకోవాలి, మంచి అయినా చెడైనా 10 మందికి మనం ఎప్పుడైతే కానీ అది మీ పరిచయం రాజకీయ అవుతామో. జీవితం మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉందని అనుకోవచ్చు కదా. ఏం తప్పు చేసామని రాజకీయ జీవితం మీద ఇంపాక్ట్ వస్తుంది? రాజకీయానికి వ్యక్తిగత విషయానికి సంబంధం ఏంటి? ప్రతి కానీ ఒక్కరికి వ్యక్తిగతంగా ఎలా ఉంటారో అదే కదా ఎక్కువగా ప్రతి కన్సిడర్ ఒక్కరికి చేస్తారు. ఓ పర్సనల్ లైఫ్ ఉంటుంది. అయితే రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఏ రంగంలో ఎలా ఉన్నా ఎవడు పట్టించుకోడు. కానీ రాజకీయ రంగంలో ఒక కారణం ఒకటి ఉండాలి. మన పర్సనల్ లైఫ్ కూడా ప్రజలు గమనిస్తారు. ఎగ్జాక్ట్లీ. మన పర్సనల్ లైఫ్ ను కూడా వాళ్ళొక, ఎందుకు మనం ఇలా ఉండకూడదు, మనం ఒక రోల్ మోడల్ గా ఉండాలని, మనల్ని రోల్ మోడల్ గా చేసుకోవాలని చాలా మంది ఉంటారు. ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆలోచించే దానిలో పాలిటిక్స్ కి ఉన్నటువంటి ఒక వైవిధ్యమైనటువంటి సందర్భం ఇది. కాబట్టి పాలిటిక్స్ లో ఉండే వ్యక్తి పర్సనల్ ఇష్యూస్ కూడా ప్రజలు తీసుకుంటారనడానికి మీరు అన్నట్టుగానే. అందుకే నేను ఈ విషయం దాచిపెట్టలా. నా కుటుంబ వ్యవహారంలో జరిగినటువంటి విషయాలన్నీ ప్రజలకు తెలుసు. తెలియని వాళ్ళకి చెప్పడం ద్వారా కొంత అర్థమైంది మీడియా ద్వారా. మరి మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా మేమేం ప్రజల ముందు దాచిపెట్టలా. స్పష్టంగా చెప్పాను, ట్రాన్స్పరెంట్గా చెప్పాను. మాదిరి ఎవరో నాకు తెలియదు, నేను అనేస్తే క్లోజ్, మ్యాటర్ క్లోజ్. ఆ శ్రీనివాస్ ఎవరో మాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని తను అనేస్తే క్లోజ్. అలా చేయలేదు. మరి అందరు ఎందుకు చేసేది చేయలేదు? అదే కదా. అది ఎందుకు చేయలేదు? అందరు అన్ని Different గా రంగాల్లో ఉండాలి. ఉండేవాళ్ళు ఎన్నో చేస్తారు. వాళ్ళ మచ్చలు వాళ్ళకి చాలా ఉంటాయి, బయట పెట్టరు, Hmm. రహస్యంగా ఉంటారు. నేను షర్ట్ ఇప్పాను కాబట్టి నా మచ్చలన్నీ చూసి చాలా మంది కామెంట్ చేస్తారు, ఇలా ఉండొచ్చా, ఇలా చెయ్యొచ్చా, ఏం సందేశం ఇస్తున్నావు. ఎస్, నా జీవితంలో జరిగినటువంటి పరిణామాల వల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ తీసుకున్నటువంటి నిర్ణయంలో మా తాలూకా అభిప్రాయం ఇది అని స్పష్టంగా జనంకి చెప్పాను. మా ఇద్దరు తాలూకా తీసుకున్న నిర్ణయంలో కొన్ని నష్టాలు జరగకూడదు. ఏంటంటే, నెంబర్ 1, మాకున్నటువంటి పిల్లలు 5గురిని కూడా మా పంచ ప్రాణాలుగా చూసుకొని వాళ్ళకి ఏ లోటు రాకుండా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయి చేసి వివాహాలు చేసి అన్ని రకాలైన భరోసాలు కలిగి ఇచ్చే విధంగా నెంబర్ 1 డెసిషన్. నెంబర్ 2, పబ్లిక్. పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ప్రజా జీవితాన్ని కూడా ఒక కంటికి రెప్పలా కాపాడుకుంటా. నా ఊపిరే ప్రజలు, నా ఊపిరే రాజకీయం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఉండాలి. స్పష్టంగా ప్రజలకు ఏదైతే చెప్పామో అదే ప్రజల దగ్గర మనం మన్నన పొందాలి. ప్రజల దగ్గర రహస్యం ఉంచడం వల్ల వాళ్ళు మనల్ని అపార్థం చేసుకోవచ్చు. వాస్తవం చెప్పటం వల్ల ప్రజలు తలుచుకుంటే ఆ వాస్తవాల్ని విన్న తర్వాత అగ్రభాగాన కూర్చోబెట్టగలరు, అధపాతాళానికి తొక్కేయగలరు. ఈ 2 శక్తులు ప్రజలకు ఉన్నాయి. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే సర్వస్వం అని నమ్మేవాళ్ళం. కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాం. వాస్తవాలు ఎప్పుడైతే చెప్పామో మనం తప్పు చేయలేదని నేను భావిస్తాను. తప్పు చేసిన వాడిని అయితే రహస్యంగా ఉంచుకుంటాను. తప్పు చేయలేదు అనుకుంటున్నాను కాబట్టి నేను వాస్తవాలు చెప్పాను, జనం అంటే ఇది మన్నించారు. ఎన్నికల ముందు మీరు పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయడం జరిగింది. ఐ మీన్ మాటల తూటాలు పేల్చారు. మీరే కాదు, మీ పార్టీలో వాళ్ళు కూడా అందరూ 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అని అన్నారు. కానీ అది అఫీషియల్ గా ఆయన చేసుకోవడం, డైవర్స్లు ఇవ్వడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. పైగా మీరే ఇందాక అన్నారు మీ వైఫ్ రోడ్డు మీదకి వచ్చింది అని. మరి ఆయన వైఫ్ ఎక్కడ రోడ్డు మీద, ఆ ముగ్గురు కూడా ఎవరు బయటికి వచ్చి ఇలా జరిగింది అని చెప్పలేదు. మరి అలాంటప్పుడు మీరు దాన్ని ఎందుకు అంత వ్యతిరేకించి అదే పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం మేం జరిగింది? చేసిన తప్పు అయితే వీఆర్ బెటర్ దాన్ పవన్ కళ్యాణ్. స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏ విధంగా బెటర్? ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి. ఫస్ట్ వైజాగ్ అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు, డైవర్స్ ఇచ్చారు, తప్పేం లేదు, డివోర్స్ ఇచ్చారు. డివోర్స్ ఇచ్చిన తర్వాత రెండో అమ్మాయి, రేణు దేశాయి చేసుకున్నారు, తప్పేం లేదు. చేసుకున్న ఆయన రెండో వివాహం అయిన తరువాతే 3వ వ్యక్తితో ప్రెగ్నెన్సీ వచ్చిందని నేనల్లా, రేణు దేశాయి అన్నారు. మీరు రోడ్డు ఎక్కలేదు అన్నారు కదా,
రేణుదేశాయ్ అంటే అది అన్నారు. కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇవ్వడం ఆవిడ చెప్పారు. మీకు ఆవిడ వారి ఇంటర్వ్యూలో situation చెప్తుంటే కి కంపారిజన్ లేదు అసలు. ఎందుకంటే ఇక్కడ Comparison సరే. లేదు, ఎందుకంటే శ్రీనివాస్ గారు పాలిటిక్స్ లో ఉన్నారు, అప్పటికి పవన్ కళ్యాణ్ సినిమాలో ఉన్నాడు. వానికి టికెట్ కావాలి కాబట్టి రోడ్ ఎక్కింది, రేణు దేశాయ్ అక్కడ అయితే అవసరం లేదు కాబట్టి రోడ్ ఒక్కొక్కరు అవును, ఇంటర్వ్యూస్ ఎక్కింది. ఒక్కొక్కరు వాణి చెప్పారు. ఎలా compare ఉంది అని రేణు అంటే- దేశాయ్ ఫార్ బెటర్ దాన్ వాణి, అసలు కంపారిజనే లేదు. Of course, ఆమె comparison సైలెంట్ గా నేను చెప్పారు. కాదనట్లేదు. అంటే నేను ఇక్కడ అన్నది ఏంటంటే సైలెంట్ గా చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ. రేణుదేశాయ్ అని చూడకుండా, వైఫ్ అని చూడకుండా అక్కడ ట్రోల్ చేశారు. తర్వాత డివర్స్ తీసుకున్నారు, మూడో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ వాస్తవాన్ని స్పష్టంగా ఎప్పుడు ఆయన చెప్పలా, మేము చెప్తున్నాం. అందుకే వీఆర్ బెటర్ దెన్ పవన్ కళ్యాణ్ అంటున్నాను. మేము ఏం తప్పు చేసామో అది జనకి చెప్పాం. ఒకవేళ తప్పు అనుకుంటే, సంఘ వ్యతిరేకం అనుకుంటే, సమాజానికి ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తే మేము చెప్తాం ప్రజలకి. ప్రజలే మన్నిస్తారు, ప్రజలే మమ్మల్ని అగ్రభాగాన్ని కూర్చోబెడతారు. మేము నమ్మింది ఏంటంటే, మేము చూసింది ఏంటంటే, మేము వాస్తవాలు ఎప్పుడైతే చెప్పామో ఈరోజు మాకు జనంలో అనుకూలత బాగా పెరిగింది. మాకు ఎక్కువ అనుకూలమైనటువంటి ఫేవరెట్స్ ఎక్కువగా పెరిగారు. ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కూడా అంతే ఉంది అని అంటారా? మాకు ఈమె popularity? మా తాలూకా యూట్యూబ్ దీంట్లో 1600 మంది ఉండేవారు గొడవకు ముందు. Hmm. గొడవ తర్వాత 1,00,000 దాటారు. 1,40,00,000 పైచిలకు వ్యూవర్షిప్ పెరిగింది. అంటే మీరు ఇది పాజిటివ్ యాంగిల్ లోనే చూస్తున్నారు, కానీ ఏం జరుగుతుంది ఎపిసోడ్ ల వైజ్ గా చూద్దాము అన్న ఇంట్రెస్ట్ తో మరి ఆ Okay. పాపులారిటీ అనేది రాకపోతే మీరు కూడా వచ్చి మా దగ్గర ఎందుకు కూర్చోండి. వస్తారు? ఇవన్నీ ఎందుకు, మీరు మా దగ్గర రావాల్సిన అవసరం ఏముంది? లేకపోతే ఈ చెప్తా. పాపులారిటీ మీకు బాగుందని అనిపిస్తుందా? మేము మంచి చేస్తాం. బాగాలేదు అనిపించట్లేదు. మేము ఫెయిర్ గా ఉన్నాం, మేము మంచిగా అంతే. చేస్తాం, మేము మంచిగా ఉన్నాం, మేము మంచిగా చేయాలనుకుంటున్నాం మా జనాలకి. సో ఎవరేమనుకున్నారో మాకు అనవసరం. మమ్మల్ని నచ్చేవాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు, మీరు నచ్చని వాళ్ళు మాకు దూరంగా ఉంటారు అంతే. మేము అనుకున్నది మేము అయితే చేసాం. ఇప్పుడు నేను అడిగేది ఒక క్వశ్చన్, మిమ్మల్ని హర్ట్ చేస్తున్నానేమో తెలియదు కానీ, బట్ మిమ్మల్ని అంత పాజిటివ్ గా మాట్లాడి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు మీ హస్బెండ్ గారు, రైట్? మీ సిచ్యువేషన్స్ ఎన్ని ఒక ఛానల్లో మాట్లాడినా కానీ అవును ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా అన్నట్టు చాలా లైట్ వేలో మాట్లాడారు. మరి ఆయన అంత ఎవరైనా చూసేది. ఇంకోటి, ఆయనకి నెలకి 10 లక్షలు వస్తుంది అని కూడా ఆయన చెప్పారు. ఫైనాన్షియల్ గా బాగున్నారు, మీతో అండర్స్టాండింగ్ బాగుంది, మిమ్మల్ని ప్రతి దాంట్లో యాక్సెప్ట్ చేస్తున్న హస్బెండ్ ని వదిలేసి ఇక్కడ ఏ ఉందని మీరు డైవర్ట్ అయ్యారు. అండర్స్టాండింగ్ బాగుందని మీరు అలా చెప్తారు, మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్. మరి లేని ఆయన ఇవన్నీ మీది ఏది కూడా తప్పు ఆయన consider పిల్లల చేయట్లేదు. కోసం వాణి మాట్లాడినప్పుడు అతను క్లారిఫికేషన్ ఇచ్చి వచ్చారు అంతే వీడియో. అంతకు మించి అండర్స్టాండింగ్ బాగుందని మీరు ఎలా చెప్తారు? పిల్లల కోసం DNA టెస్ట్ అలా చేయాలి. అంటే అప్పుడు ఆయన ఇంకొక రకంగా మాట్లాడాలి. ఇప్పుడు ఏ హస్బెండ్ కూడా పిల్లల కోసం wife మాట్లాడినప్పుడు ఇంకొకరితో- అతను పాజిటివ్, పిల్లల వా- కోసం మాట్లాడినప్పుడు అది గుర్తు. వాణి DNA టెస్ట్ల కోసం మాట్లాడినప్పుడు అతను వచ్చి రెస్పాండ్ అయ్యి నాకు నా వైఫ్ ఏంటో తెలుసని రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎంతమంది మాట్లాడతారు అలాగా? ఎలా మాట్లాడతారంటే అది పిల్లల కోసం అతను తీసుకున్నారు. తీసుకున్నారు అనకండి, నా వైఫ్ ఏంటో చాలా పాజిటివ్ గా మాట్లాడారు. హస్బెండ్ కి ఏం డిస్టర్బెన్సెస్ ఉన్నాయో మాకు తెలుసు కదా, మీకు తెలియదు కదా. అది కాదు, అందుకే 10 స్పష్టంగా మీకు అర్థం కావాలి. వాణి ఒక కామెంట్ ఏం చేసిందంటే, మాధురికి ఉన్న పిల్లలు, మాధురికి ఎవరికి పుట్టారో DNA టెస్ట్ చేయండి అన్నారు. ఉమ్, అనేటప్పుడు తండ్రిగా ఆయన రెస్పాండ్ అయ్యారు. మాధురి ఏంటో నాకు తెలుసు, ఉమ్. ఆ పిల్లలు నా పిల్లలు అని రెస్పాండ్ అయ్యారు. అంటే దాన్ని మీరు పిల్లలే వేరే పిల్లల వరకు ఆయన రెస్పాండ్ అయ్యారు. అయ్యారు. అంటే ఏంటి, నాకు తెలుసు తన క్యారెక్టర్ ఏంటో, తనేంటో నాకు నాకు తల్లిలా తెలుసు. చూసుకుంది తల్లిలాగా చూసుకుంది. చెప్పారు. కోపంలో ఉన్న మగాడు నిజంగా ఆ వేలో ఎక్స్ప్రెస్ చేస్తారా? ఎవరన్నా వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉంది ఎక్స్ప్రెస్ అని అంటే చేశారంటే అతను పాజిటివ్ నేచర్, అది అతని మెంటాలిటీ. అది మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, దాని వాని వల్ల కొంచెం ఎక్కువ అయ్యాది. మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లోపం, మా ఇద్దరి మధ్యలో లోపం ఉంది కాబట్టి మా ఇద్దరం విడిపోయాం. అవన్నీ మీకెందుకు ప్రాబ్లం కనిపిస్తుంది? డెఫినెట్ గా మీరు పబ్లిక్ ఫిగర్స్, ఇప్పుడు పాపులారిటీ అని అంటున్నారు. ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి ఇది తెలుసుకోవాల్సిన అవసరం చెప్పాలి, ఉంది అతను కదా. వచ్చి చెప్పాలి కదా. అతను ఎందుకు వచ్చి చెప్పలేకపోయారు మీడియా ముందుకు వచ్చి తిని ఇలా అలా అని? మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి తను కూడా సైలెంట్ గా ఉంది. ఆయన రెస్పాండ్ అయింది పిల్లల కోసం ఆ రోజు. కానీ ఈమెని స్కేప్ గోట్ చేశాం మా కుటుంబానికి సంబంధించి. రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయాల్లో బలీయంగా పనిచేస్తున్న ఆమెకు సంబంధం ఉందని వాణి ఎప్పుడైతే దుష్ప్రచారం చేసిందో, దానివల్ల నేనెంత డ్యామేజ్ అయ్యానో ప్రజల దగ్గర, అధిష్టానం దగ్గర, మీరు అన్నట్టుగానే ఆమె కూడా అన్నవారి దగ్గర, అత్తవారి దగ్గర డ్యామేజ్ అయ్యారు. Hmm. డ్యామేజ్ అయినప్పుడు ఇంట్లో జరగాల్సిన సంఘర్షణ జరుగుతుంది. అవును. ఆ సబ్జెక్ట్ వేరు, పిల్లల గురించి ఆయన రెస్పాండ్ అయ్యే సబ్జెక్ట్ వేరు. మీరు ఆ సబ్జెక్ట్ కి ఈ సబ్జెక్ట్ కి లింకప్ చేసి మాట్లాడుతున్నారు. పిల్లలకు సంబంధించి మాధురి గారు కాబట్టి పిల్లలకు అందులో సంబంధించి ఆయన రెస్పాండ్ అయ్యే విధానం చూసి అందరు షాక్ అయ్యారు. బికాజ్ అంత పాజిటివ్ గా ఏ హస్బెండ్ పిల్లల గురించి ఎవరైనా అంటే ఊరుకుంటారేంటి? పిల్లల గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా? కాబట్టి రెస్పాండ్ అయ్యారు. పిల్లల గురించే రెస్పాండ్ అయ్యారు. కదా. పిల్లల గురించి రెస్పాండ్ అయ్యారు ఆయన. ఆ రోజు మీరు వినండి ఒకసారి, రిలీజ్ చేసుకుని. వాళ్ళు నా పిల్లలు, మాధురి ఎలాంటి వ్యక్తో నాకు తెలుసు, నన్ను కూడా గోరుముద్దలు బాగా పెట్టింది, చూసుకుని బాగా చూసుకుని. అని రెస్పాండ్ అయ్యారు. ఇక అలాంటి వ్యక్తికి, అలాంటి భర్త ఉండేటప్పుడు
వాణి అనే వ్యక్తి మాధురికి శ్రీనికి రిలేషన్ ఉందని దుష్ప్రచారం చేసినప్పుడు మరి కన్నవారు అత్తవారి దగ్గర ఎంత డ్యామేజ్ అవుతారు? ఎంత భర్త definitely. క్షమించినా అవును. చాలా డ్యామేజ్ అయ్యారు కదా, సంఘంలో డ్యామేజ్ అయ్యారు కదా, సమాజం ముందు డ్యామేజ్ అయ్యారు కదా, క్యారెక్టర్ అసాసినేషన్ అయింది కదా. అప్పుడు ఆమెకి దిక్కుతోచని పరిస్థితి వచ్చి ఒంటరిగా మిగిలిపోయారు కదా. Hmm. అప్పుడు నేనేం చేయాలా? నా కుటుంబం వల్లే కదా నాశనం అయింది. నా కుటుంబం బాగానే ఉన్నారు, ఆస్తులన్నీ రాసేసాను, పిల్లలు డాక్టర్స్ అయిపోయారు, ఒక పాప మ్యారేజ్ అయిపోయింది, ఇంకో పాపకు రెడీగా మ్యారేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వీఆర్ సేఫ్, బట్ హర్ లైఫ్ ఈజ్ ఆన్ ద రోడ్. ఏం చేయాలి చెప్పండి, మీరే సలహా సూచన ఇవ్వండి. వదిలేయమంటారా? ఆమెకి ఏ దారి కాదు, ఏదో ఒకవేళ ఆ టెన్షన్లో ఒకవేళ ఏదైనా సూసైడ్ గట్రా కమిట్ చేసుకుంటే ఆ పాపం మాకుండదా? నువ్వు అధైర్యపడకు, నీకు వచ్చిన ఈ దుర్మార్గమైన పరిస్థితికి నేను భరోసాగా ఉంటానని మాటిచ్చాను. అప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను. ఎందుకంటే వాణి ఎప్పుడైతే టికెట్ ఇచ్చేసానో ఆమె టికెట్ పొందిన తర్వాత ఇంటికి తాళం వేసి నాకు కూడా ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత ఒక 1.5 సంవత్సరం కాలం పాటు మాధురియే నాకు అన్ని ఏర్పాట్లు చూశారు. అంటే ఇద్దరం కూడా ఒక ఒంటరితనంలో ఆమె నన్ను విడిచిపెట్టేలా, ఆమె భరోసాగా నన్ను నిలబడటం చూసి నేను ఆమెకు భరోసాగా నిలబడాల్సి వచ్చింది. ఆ నిలబడటాన్ని రహస్యంగా ఉంచుకుంటే హ్యాపీ, మీరు కూడా అడగరు. రహస్యంగా ఉంచలేదు. మేము చేసిన మంచో చెడో ఏదంటే బయటికి చెప్తాం. అదే మా ట్రాన్స్పరెన్సీ అంటున్నాను. అందుకే జనం మాకు అంగీకరిస్తారు అంటున్నాను, అంగీకరించారు అంటున్నాను. ఇంత జరిగినా టెక్కల్లో నాకు 73,000 ఓట్లు వచ్చాయి. ఇంత జరిగినా నిన్నగాక మొన్న 15 రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసేవాడు 50,000 60,000 మెజార్టీతో గెలిస్తే నా మీద పోటీ చేసిన అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా 30,000 మాత్రమే అతని మెజారిటీ. అందరికన్నా తక్కువ మెజారిటీ అచ్చెన్నాయుడిది. ఒకవేళ ప్రజలు మాకు అలా ఆలోచించి ఉంటే అచ్చెన్నాయుడు 60-70,000తో గెలవాలి, నాకు 73,000 రాకూడదు. ప్రజలకి అన్నీ తెలుసు కూడా, వాస్తవాలు తెలుసు కాబట్టి మాకు ఓటు ద్వారా అలా శక్తి ఏంటో చూపించారు. ఇంత వేవ్లో కూడా, కూటమి వేవ్లో కూడా. అయితే ఇంకా మీ రాజకీయ ప్రస్థానం ఎందుకు ఉండదు? ఉంటుంది అలానే. చచ్చే వరకు ఉంటది, ఈ ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది. రాజకీయాలను 25 ఏళ్ల కష్టం ఎక్కడ ఎందుకు విడిచిపెట్టేస్తాను? 25 ఏళ్ల కష్టం ఎందుకు విడిచిపెడతాను? నేను జనంకి చెప్పాను. జనంకి చెప్పి చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పకుండా జనం అనుమానిస్తుంటే ఆ వాస్తవాల్ని చెప్పలేక బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను జనం అనుమానిస్తుంటే వాస్తవాలను చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి నా అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు తల్లిదండ్రులు అందరికీ చేతులెత్తి నమస్కరించి నా బాధని చెప్పి వాళ్ళ ముందుకెళ్తున్నాను. సో వాళ్ళు కూడా మిమ్మల్ని స్వీకరించారని అంటారు. దిస్ ఇస్ ట్రాన్స్పరెన్సీ. ఆంధ్రాలో పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మీ వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు కూడా ఎలా ఉంది అని అంటారు? వీళ్ళ పాలన ఎలా ఉంది అని అంటారు? వీళ్ళ పాలన బిగ్ జీరో. ఏ విధంగా చెప్తారు? అలా 9 నెలలు అయింది, ఏం చేశారు? వచ్చి ఏం చేశారు? ఏం చెప్పారు? ర్యాంకింగ్ వాళ్ళకాళ్ళు. అసలు ఎందుకు ఈ ర్యాంకింగ్లు గోలేంటి నాకు అర్థం కాదు. అసలు ఈ ర్యాంకులు ఏంటి? ఎవరికాడు ర్యాంకులు వేసేసుకోవటమేనా? ప్రజలు ఇచ్చిన ర్యాంక్ 0. మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? సూపర్ 6లో మీరు వచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి? ఆ వాగ్దానాల్లో ఒకటైనా అమలు జరిగిందా? ఒక బిడ్డకి నేను 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తానని జగనన్న చెప్తే లేదు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి మోసం చేసి తల్లికి వందనం అని చెప్పారు. ప్రజలు ఏమనుకున్నారు? ఓహో, మా ఇంట్లో ఒక బిడ్డకి జగన్ ఇస్తాడు, జగన్ మంచోడే. కానీ చంద్రబాబు నాయుడు అందరికి ఇస్తామంటున్నాడు కదా, ఆశ. అలాగే రైతన్నకు 13,500 ఇచ్చాడు జగన్, మరి చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తామంటున్నాడు కదా, ఆశ. అలాగే నిరుద్యోగులకి 20 లక్షల మంది ఉంటే 3,000 రూపాయలు ఇస్తామంటున్నాడు ఒక్కో నిరుద్యోగికి, ఆశ. మహిళలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామన్నాడు కదా, ఆశ. ఆశ 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 నమ్మకంతో గెలిపించారు. జస్ట్ మార్జిన్ ఎక్కువ చూపించాడు చంద్రబాబు నాయుడు. జగన్ ఏమన్నారు? ఇంతే, ఇంతకు మించి నేను ఇవ్వలేను, ఇదే బడ్జెట్. ఆల్రెడీ ఆశలు చూపించిందే జగన్ గారు కదా. నో ఆశే చూపింటే మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు. అందరికీ ఇస్తాను పిల్లలందరికీ అని అమ్మఒడి ఉండేటప్పుడు జగన్ ఏమన్నారు? లేను, నేను ఒక్కడికే ఇవ్వగలను, అందరికీ ఇవ్వలేను. 20,000 అన్నారు కదా, ఇవ్వలేను. 13,500 ఇస్తాను. 4,000 అన్నారు కదా, పెన్షన్ ఇవ్వలేను, 3,500 ఇవ్వగలను. దిస్ ఇస్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద లీడర్. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇలా కాల రెగరేసుకొని చెప్పొచ్చు మేము, మా లీడర్ దిస్ మచ్, ఇది మా లీడర్ కెపాసిటీ అని. అలాంటి లీడర్ అండి. ఓడితే ఏంటి, గెలిస్తే ఏంటి? మీరు అన్ని అప్పుల పాలు చేసేసి వెళ్ళారు కాబట్టి ప్రస్తుతం ఈ పథకాలన్నీ అమలు అవ్వట్లేదు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఓకే, మేము అప్పుల పాలు చేసాం. మరి చంద్రబాబు నాయుడు ఏమైనా గాడుదలకు వస్తున్నాడా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఇంత అప్పులు ఉండగా ఇన్ని వాగ్దానాలు సాధ్యం కాదని మీకు తెలియలేదా? చిన్న పిల్లోడు, 50 సంవత్సరాల పిల్లోడు జగన్కి తెలుసు, 76 సంవత్సరాలు మీకు తెలియలేదా?
ఏం మాట్లాడుతున్నారు? మీ స్వార్థం కోసం మీరు ప్రజలకు మోసం చేశారు. ఒక్కటేనా అమలు చేశారా? చేయలేదు. మరి అది మోసం కదా? మరి ప్రజలు ఇప్పుడు ఏ ర్యాంకింగ్ ఇవ్వాలి? అందుకే బిగ్ జీరో ర్యాంకింగ్ నా దృష్టిలో. రైట్. అయితే అప్పటి నుంచి మాధురి గారితో నేను ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు మాధురి గారి దగ్గరికి వస్తాను. ఆ చీర కట్టుకోవడం కానీ తను తయారవ్వడం కానీ ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అంటే నిజంగా ఆడవాళ్ళకి కూడా కొంచెం కుళ్ళు వచ్చేలాగా ఉంటారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు అది? నేనేం మెయింటైన్ చేయట్లేదు. ఈ టెన్షన్ మధ్యలో కూడా ఫేస్ బ్రైట్ గా చీర్ఫుల్ గా అసలు ఎంత ప్లెజెంట్ గా మంచిగా అనిపిస్తారు. ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడైనా ఉమెన్ కి బ్యూటీ ఇస్తుందని నేనైతే నమ్ముతాను. మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే అంత అందంగా ఉంటాయి. ఎవ్రీ ఉమెన్ ఈజ్ బ్యూటిఫుల్. ప్రతి ఉమెన్ కూడా అందంగానే ఉంటుంది. తను పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఉమెన్ అంటే ఈక్వల్ టు నేచర్. ఎప్పుడు అందంగానే ఉంటుంది. మనం అంత కాన్ఫిడెంట్ గా ఉంటే మనం అంత బాగుంటాం. రైట్. అయితే ఆ చీర కట్టి చూస్తే ఈవిడ ఎక్కడి నుంచి కొంటారు ఈ చీరలన్నీ? నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి. రోజుకొక మీ సారీస్ చూడడానికి కొంతమంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అని కూడా information నాకు పెడుతున్నారు. మీ సారీ ఎక్కడ తీసుకున్నారు, ప్లేస్ చెప్పండి, షాప్ చెప్పండి అని. అందుకేనా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ గానీ మీరు మాల్ ఓపెన్ చేయబోతున్నారు అని అంటారు? అలాని కాదు, నాకు బేసికల్ గా శారీస్ అంటే చాలా ఇష్టం. సో నేను శారీస్ కోసం చాలా చాలా షాప్స్ కి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రైసెస్ చూసి నేను షాక్ అయ్యేదాన్ని. ఏంటి ఇంత ప్రైసెస్ అమ్ముతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. సో దీనికోసం నేను చాలా రీసెర్చ్ చేశాను చాలా డేస్ నుంచి. నాకు ముందు నుంచి ఒక ప్యాషన్ ఉండేది. ఈ ఫ్యాషన్ పట్ల నాకు ప్యాషన్ ఉంది. సో దానికోసం నేను ఎప్పటి నుంచో శారీ షాప్ ఒకటి పెడదామని అనుకున్నాను. దీనికోసం నేను చాలా చోట్లకి వెళ్ళి చూసి డైరెక్ట్ గా వీవర్స్ తో మాట్లాడి అవన్నీ చూసిన తర్వాత వీవర్స్ నుంచి మనకి వచ్చేటప్పటికి చాలా ప్రైస్ ఎక్కువ వస్తుందని నేను అబ్జర్వ్ చేసి సార్కి నా ఇంట్రెస్ట్ ని చెప్పాను. నేను నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది శారీ స్టోర్ పెట్టాలని అని. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తాను, నువ్వు చెయ్యి అని చెప్పారు. దీనికోసం సంబంధించి కొంతమంది వీవర్స్ తో మాట్లాడి ధర్మవరం, కంచి, వారణాసి ఇక్కడ దగ్గరలో మేమే స్వయంగా మగ్గాలు ఏర్పాటు చేసుకొని వీవర్స్ తో మాట్లాడి మేమే మెటీరియల్ అవి ఇచ్చి మేమే దగ్గరుండి కలర్ కాంబినేషన్స్ అన్ని చెప్పి శారీస్ దగ్గరుండి వీవింగ్ చేయించుకొని అవి తెచ్చి మార్కెట్ లో పెట్టి కస్టమర్స్ కూడా తక్కువ ప్రైస్ కి విత్ క్వాలిటీ ఇవ్వాలని నిర్ణయించుకొని, మార్కెట్ ప్రైస్ కంటే తక్కువగా ఇవ్వాలి, చాలా తక్కువ ప్రైస్. చాలా తక్కువ. ఎందుకంటే వీవర్ దగ్గర ఒక 10,000 కి శారీ రెడీ అవుతుంటే దాన్ని మార్కెట్ లో తెచ్చి 1,00,000 కి 19,000 కి అమ్ముతున్నారు. అలా కాకుండా ఒక 10,000 కి రెడీ అయితే మన ట్రాన్స్పోర్ట్ చార్జెస్, మన మెయింటెనెన్స్ అన్ని వేసుకుని అట్లీస్ట్ 20,000 కైనా శారీని కస్టమర్ కి అందించాలనే ఉద్దేశం. స్ట్రాటజీ అయినా లేకపోతే నిజంగా నేను నా మాధురి గురించి మీరు ఏం తెలుసుకున్నారు ఈ 6-7 months లో? నేను ఓపెన్, ఫ్రాంక్, సిన్సియర్, ఇవన్నీ నాకు ఎవరే అనుకున్నా పర్లేదు, నేనైతే ఓపెన్ గా ఉంటాను. నాకు డబ్బుల కంటే కూడా గుడ్ విల్ సంపాదించుకోవాలని. గట్టి పోటీ అవుతారేమో మరి పెద్ద షాప్స్ ఉన్నాయి ఇక్కడ. పోటీ అవ్వడం కంటే కూడా నాకు ఎలా ఉందంటే, ఒక ఎవ్రీ ఉమెన్ వచ్చినప్పుడు షాప్ కి వచ్చేటప్పుడు మాధురి మేడం దగ్గరికి మనం వెళ్తే శారీ మనకి తక్కువ కాస్ట్ లో మంచి క్వాలిటీతో మనకి శారీ వస్తుంది అనే ఫీల్ తో వెళ్తే ఆ గుడ్ విల్ నాకుంటే చాలని నా ఒపీనియన్. నాకైతే రైట్. ఇప్పుడు అయిపోయిందా మొత్తం ప్లానింగ్ అంతా? అయిపోయింది. ఆల్మోస్ట్ March 3rd షాప్ ఓపెనింగ్ చేస్తున్నాను. March 3rd కాంచీపురం వకులా సిల్క్స్ అనుకున్నా. షాప్ నేమ్ కూడా వకులా సిల్క్స్ అని శ్రీనివాస్ గారు సజెస్ట్ చేశారు. ఎందుకని అలాగా? ఎందుకనంటే శ్రీనివాస్ గారు చెప్తారు. ముందుగా స్వామివారి ఆశీస్సులతో బ్రతికిన వాళ్ళు స్వామికి సంబంధించింది ఏదైనా పేరు పెట్టాలి అని ఆలోచించుకుంటే స్వామివారి తల్లి వకుళమాత. ఎవరి వకుళమాత? ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడి తల్లి యశోదాదేవి. శ్రీకృష్ణుడికి ఆ యుగధర్మం ప్రకారం, ఆ అవతారం ప్రకారం కొన్ని వివాహాలు జరుగుతాయి. ఆ వివాహాల్లో ఏ సందర్భంలో కూడా యశోదాదేవి ఉండరు. కొడుకుని దగ్గరుండి పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఆమెకు ఆ కోరిక నెరవేరలేదు. ఆమె కోరిక కోరుతుంది, నాన్న నీకు నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను, నాకు అవకాశం కల్పించమంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్తారు, కలియుగాంతంలో నువ్వు మళ్ళీ వకుళమాతగా పుడతావు, నీ కోరిక నెరవేరుతుంది అని. అప్పుడు కలియుగాంతంలో వకుళమాతగా ఈ 7 కొండల్లో ఆమె జన్మిస్తారు, ఓ కుటీరంలో ఉంటారు. కొన్ని కారణాల వల్ల వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి ఆ పర్వతాల్లో నడుచుకుంటూ వస్తుండగా, ఒంటరిగా వస్తుండగా ఆ వకుళ దేవుని కుటీరానికి చేరతారు. చేరినప్పుడు ఆమె సడన్ గా ఆయన్ని చూసి ఎవరినైనా నువ్వు అని అడుగుతారు. సమాధానం చెప్పారు. నీ పేరేంటి అని అడుగుతారు. అన్ని పేర్లు నావే అంటారు. మరి నీ ఊరు? అన్ని ఊళ్ళు నావే అంటారు. అయితే నీకు నేనే ఒక పేరు పెడతాను, శ్రీనివాసుడు అని పేరు పెడతా, ఇక నుంచి నేను శ్రీనివాసుడు అని పిలుస్తానని శ్రీనివాసుడు అని నామకరణం చేసింది వకుళమాత. అప్పుడు శ్రీనివాసుడిగా వెంకటేశ్వర స్వామి చెప్తారు, నీ కోరిక నెరవేరు. ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతితో మాట్లాడి
ఆకాశరాజుతో మాట్లాడి ఆమెకి నాకు వివాహం దగ్గరుండి జరిపించమని గత జన్మ సుకృతాన్ని ఆయన తెలియజేస్తారు. అప్పుడు ఒకళామాత ఈయన ఆశీస్సులతోనే ఈయన సహకారంతోనే ఆకాశరాజు వద్దకు వెళ్ళి వివాహం చేస్తారు. అయితే ఇక్కడ ఏంటి కనెక్టింగ్ అంటే ఒకళామాత వివాహం చేసే దానిలో ఒక మాతగా వెంకటేశ్వర స్వామి తల్లిగా పెళ్లి కూతురు ఎలా ఉండాలి, ఆమె వస్త్రధారణ ఎలా ఉండాలి, పెళ్లి కుమారుడు ఎలా ఉండాలి, ఆయన వస్త్రధారణ ఎలా ఉండాలి, పెళ్లి చేయాలంటే ఏమేం కావాలి, అప్పు కూడా చేయాలి పెళ్లికి అని కుబేరుడి దగ్గర అప్పు చేసి పెళ్లి చేస్తారు. అప్పే వెంకటేశ్వర స్వామి ఇప్పటి వరకు వడ్డీ కాసుల వాడిగా తీరుస్తుంది. ఎన్ని బాధ్యతలు మోసిన ఒకళామాత అమ్మవారు ఆమె ఆశీస్సులు ఉండాలని ఇన్ని సాంప్రదాయాన్ని తెలియజేసిన ఒకళామాత ఆశీస్సులతో ఆమె సాంప్రదాయ చిహ్నంగా ఈ వస్త్రాన్ని ప్రతి ఒక్క కస్టమర్కి అందజేస్తే ఆ మాత ఆశీస్సులు ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మేము కాంచీపురం పట్టు సిల్క్స్ ఎప్పుడైతే తన ప్యాషన్ నాకు అర్థమై పట్టు మీద బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిగా, నాకైతే అంత లేదు, ఆమెకున్నటువంటి నాలెడ్జ్తో ఆ కాంచీపురాన్నిలో తెస్తున్నటువంటి ఈ సిల్క్స్ కి ప్రాధాన్యత ఇస్తూ కాంచీపురం ఒకళ సిల్క్స్ అని పేరు పెట్టాం. ఇది ఈ పేరు పెట్టడానికి హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అంటే ప్రతి ఒక్క అమ్మాయి మ్యారేజ్ కి వెళ్ళేటప్పుడు ఈ ఒకలా సారీ అనేది అలా వెళ్తే అలా ట్రెడిషనల్ గా ఉంటుంది. సెంటిమెంట్ తో కొడుతున్నారు. స్టోర్ లో కూడా వెంకటేశ్వర అలా అని కాదు, అది That is what I'm about to ask you. అంటే స్టోర్ డిజైనింగ్ అంతా ఎలా ఉండబోతుంది? వెంకటేశ్వర స్వామి ఉంటారు, మాత కూడా ఉంటారు, ఒకలా మాత కూడా రెండు ఉంటాయి. Hmm. ఆ వాళ్ళ పాదాలకు ఆ బ్లెస్సింగ్స్ తో పెళ్లి కూతురికి సారీ వెళ్ళాలని మా అయితే నేను ఒకటి చెప్పా మాధురికి, ఒకటి మార్కెట్ లో అందరూ పట్టుకుని అమ్ముతారు, పెద్ద పెద్ద స్టాల్స్ ఉన్నాయి, Hmm. మాల్స్ లో మహారాజులు ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం ఎంత, మనకున్న పరిస్థితి చాలా తక్కువ. రాజకీయ రంగం నుంచి నాది గ్రానైట్ వ్యాపారం, Hmm. గ్రానైట్ లో 25 సంవత్సరాలు చదివే బిజినెస్. ఇప్పుడు కొత్తగా ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టాలంటే మనకి ఒక బిజినెస్ పెట్టిన తర్వాత బిజినెస్ ఓనర్ ఎవరు అన్నది జనకి తెలుస్తుంది. మేము బిజినెస్ స్టార్ట్ చేయకముందే మేమెవరమో జనకి తెలుసు. అవును. తెలిసింది కాబట్టి మా మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ Definitely. శ్రీనివాస్ అందులో మాధురి గారి మీద ఇంకా ఎక్కువ ఉంటాయి. ఉంటాయి కాబట్టి దీన్ని ఎలా అమ్మాలి అంటే నేను ఒకటి చెప్పాను, నాణ్యత. Hmm. నాణ్యత ప్రాధాన్యత ఇది బ్రెయిన్ లో పెట్టుకో. నాణ్యతే మన ప్రామాణికం, Hmm. క్వాలిటీ ఈజ్ అవర్ ప్రెడామినెన్స్. ఈ రెండు మన సెంటెన్స్ మన బ్రెయిన్ లో పెట్టుకొని నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్లస్ రీజనబుల్ ప్రైస్. Hmm. సరసమైన ధర ఉండాలి. మన ప్రాఫిట్స్ అన్ని వేసుకోవచ్చు కానీ సరసమైన ధర ఉండాలి. కస్టమర్ వచ్చి మన దగ్గర ఒక అది పాసిబుల్ అవుతుందంటారు. అవుతుంది. ఎందుకంటే అంత అవుతుంది. మాల్ పెట్టినప్పుడు డెఫినెట్ గా అవుతుంది. మాల్ కి తగ్గ అన్ని ఉండాలి, ఏసీలని, ఇంకో- లైట్లని, ఆ లుక్ కానీ అన్ని ఇంకో ambience విషయం అంతా చెప్పనా, బాగుండాలి. ఒక 50,000 రూపాయలకి విలువైన పట్టు సారీ మగ్గం దారుడి దగ్గర కొని ఇక్కడ 3 లక్షలకు అమ్ముతున్నారు తెలుసు అవును. మార్కెట్ లో. మేము అది నోటీస్ చేసాం. Hmm. ఇది మోసం, ఇది అన్యాయం. మగ్గం దారుడు ఇక్కడ 2 కష్టాలు నేను అబ్జర్వ్ చేశాను. ఒక పొలిటీషియన్ గా, ఒక Hmm. ప్రజా జీవితం గడిపిన మగ్గం నేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము కూర్చుని అడిగాం, ఏంటి బాబు ఇది మీరు ఎలా చేస్తారంటే, ఈ సారీ ఫైనిష్ చేయడానికి నాకు 4 రోజులు పడుతుంది అని చెప్పాడు. కొన్ని సారీస్ అంట కొన్ని 15 రోజులు, 4 రోజులు, 2 నెలలు కూడా. హ్యాండ్ వీవింగ్. నేను మాక్సిమం అన్ని హ్యాండ్లూమ్స్ కి ప్రయారిటీ ఇచ్చాను. నీకు ఎంత వస్తుంది, పవర్ లూమ్ అనేది మా దగ్గర అసలు నీకు ఎంత ఉండదు. వస్తుంది అని అడిగితే కూలీ మిగిలిపోతుంది. ఆ బ్రతుకు కూలి బ్రతుకే అయిపోయింది. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఎప్పుడు కూడా కలవరు. డబ్బున్నవాడు డబ్బు లేనివాడు ఎప్పుడు దూరం ఉంటుంది అనడానికి నిదర్శనం ఇది. అతను పాపం పేదవాడిగా కూలికే బ్రతుకుతున్నాడు. బట్ ఇక్కడ వచ్చి అమ్మేవాడు మాత్రం 10 రెట్లు 7 రెట్లు 8 రెట్లు లాభాన్ని పొందుతున్నారు. ఇంకో నష్టపోయిన వ్యక్తి కూడా ఉన్నారు, కస్టమర్. కస్టమర్ షాప్ కి వచ్చి ఈ తయారు చేసే మగ్గందారుడు ఎంత నష్టపోతున్నాడో కొనేవాడు కూడా అంతే నష్టపోతున్నాడు. ఈ 2 డిఫరెన్సెస్ నేను కనిపెట్టాను. కాబట్టి మగ్గందారునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, అతను పడే కష్టానికి. లెట్ us go to him. అక్కడికి వెళ్దాం, ఆయన చేసే ప్రతిసారి కూడా మనం తీసుకుందాం, ఆయనకి సరైనటువంటి రేట్ ఇద్దాం అని మన 4 నెలల్లో కలెక్ట్ చేసిన ఎక్కడ వారణాసి, కోల్కతా, బెనారస్, అలాగే బెనారస్, బెంగళూరు, తర్వాత ధర్మవరం, యాడికి, ఎల్క, అలహాబాద్ ఇలాంటి ప్రాంతాలు, కంచి, ఇవన్నిటి నుంచి ఇలాగే సేకరించి దీనికి 7 రెట్లు 8 రెట్లు 10 రెట్లు వేయకుండా మీరు అన్నట్టుగానే మెయింటెనెన్స్, జిఎస్టి, ప్రాఫిట్ అన్ని వేసుకుంటే 50,000 రూపాయలు సారీ 80,000 కమ్మండి, 90,000 కమ్మండి. సో ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము. ఎందుకు 3 లక్షలు కమ్మాలి? మేము రీజనబుల్ ప్రైస్ కమ్మితే ఆ కస్టమర్ కళ్ళల్లో ఆనందం మాకు తెలుస్తుంది.
ఆనందం మాకు కావాలి. డెఫినెట్ గా పెళ్లిళ్ళు అప్పుడైతే ఇంకా అసలు ఆ తల్లిదండ్రులు చీరలకే సగం డబ్బులు నేను అదే అనుకున్నాను. ఇప్పుడు నా కస్టమర్ నే నేను బ్రాండ్ గా చేసి ఇప్పుడు నేను తక్కువ ప్రైస్ కి ఇచ్చాను అనుకో, కస్టమరే నా బ్రాండ్ అవుతారు. ఇప్పుడు నేను కోట్లు పెట్టి హీరోయిన్స్ తెచ్చి మోడల్స్ పెట్టి ప్రమోషన్స్ ఇచ్చే బదులు కస్టమర్ సారీస్ నా కస్టమరే నా బ్రాండ్ అన్నమాట. షాప్ ఓపెనింగ్ కి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పెద్ద పెద్ద వాళ్ళని? సార్ అయితే నన్నే ఒప్పించి చేయమంటున్నారు, నేనైతే ఎవరినైనా పిలుద్దాం అని అంటున్నాను. నేను మాత్రం సినిమా వాళ్ళని టచ్ చేస్తున్నారా? పొలిటికల్ వైపు ఎవరైనా? సినిమా పొలిటికల్ వాళ్ళని పాలిటిక్స్ కి సంబంధం లేకుండా బిజినెస్ చేద్దామని అయితే అనుకుంటున్నాం. మెయిన్ మాత్రం నా మోటో నేను నా కస్టమర్ నే బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నాను. ఎవ్రీ కస్టమర్ ఈజ్ మై బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు మీరు వచ్చారనుకో, మీరే నా బ్రాండ్ అంబాసిడర్. మీకు తక్కువ ప్రైస్ కి ఇచ్చాను అనుకోండి, మీరే బ్రాండ్ అంబాసిడర్. మీరే 10 మందికి వెళ్ళి చెప్తారు మాధురి దగ్గర ప్రైస్ తక్కువ వస్తుంది. అండ్ క్వాలిటీ కూడా ఇద్దామని, అంటే ఇప్పుడు ఆర్గాన్జా అని చెప్పి డూప్లికేట్స్ అమ్ముతున్నారు. అలా కాకుండా ప్యూర్ ఆర్గాన్జా, ప్యూర్ టెస్టర్స్, అన్ని ప్యూర్. ఎందుకంటే మన చీర ఎదుటి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఫీల్ కంఫర్ట్ అనేది మనకి తెలుస్తుంది. యాజ్ ఉమెన్ గా మనం ఫీల్ అవుతాం. సో ఆ కంఫర్ట్, ఆ ఫీల్, ఆ హ్యాపీనెస్ మనకు ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను. నేను కట్టుకునేటప్పుడు ఆ కంఫర్ట్ నాకు ఉండాలి, ఆ ఫీల్ బాగుండాలి. సో ప్రతి కస్టమర్ కి అదే ఉండాలని నేను ప్రతిది కూడా ప్యూర్ అందిద్దాం అనుకుంటున్నాను. ప్యూర్ క్వాలిటీ సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇది చేసి సంపాదించాల్సిన అవసరం లేదు. మా గుడ్విల్ నిలబెట్టుకుని మీరు ఆల్రెడీ అన్నిట్లో ఉన్నారు, ఇందులో కూడా కాంపిటీషన్ ఇస్తున్నారని బయట బాధపడుతూ ఉన్నారు. ఇది కాంపిటీషన్ మాత్రం అనుకోకండి ఎవరు కూడా. నేనైతే ప్రతి ఉమెన్ కి కూడా నేను క్వాలిటీ అండ్ విత్ తక్కువ ప్రైస్ తో శారీ ఇద్దామని ఒక గుడ్ విల్ కోసమే చేస్తున్నాను తప్పితే నేను బిజినెస్ గా అయితే చేయట్లేదు. 10 మంది బాధపడొచ్చు, 100 మంది కస్టమర్లు సంతోషపెడతారు. డెఫినెట్ గా అది కాదు. ప్రజా జీవితం చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి, ప్రజలతోనే మా జీవితం కాబట్టి ప్రజలు బాగుండాలి, వాళ్ళతో మాకు సత్సంబంధాలు బాగుండాలి. రైట్. అయితే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే జ్యువెలరీ కానీ శారీ కానీ అన్ని మంచిగా ఒక బొమ్మలాగా రెడీ అవుతారు ప్రతి రోజు కూడా. మీ షాప్ కి వస్తే కూడా ఓన్లీ క్లోతింగ్ ఏనా లేకపోతే ఇంకా వేరేవి ఏమైనా కూడా ఉన్నాయి? అదే అంటే ఇంకా సూన్ మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఉమెన్ కి కావాల్సినవన్నీ కూడా ఇదే మీరు అన్నట్టు జ్యువెలరీ కానీ ఏ పర్సనల్ నీడ్స్ ఏవైనా సరే ఉమెన్ కి కావాల్సినవన్నీ కూడా ఒక దగ్గర ఏర్పాటు చేయాలని అయితే అనుకుంటున్నాను. అయితే ఒక చిన్న విషయం, జ్యువెలరీ అంటున్నారు, అది ఎలాంటి జ్యువెలరీ ఏంటి అనేది తెలుసుకోవచ్చా కొంచెం? అంటే సార్ అయితే గోల్డ్ జ్యువెలరీ పెడతా ఉంటున్నారు కానీ అయితే గోల్డ్ లో కూడా మేము డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు 84,000-82,000 ఉంది. మాలాంటి వాళ్ళకి కొనాలంటే చాలా కష్టం. కాబట్టి ఇందులో కూడా మరి సరసమైన ధరలు ఉంటాయని అంటారా? వేస్టేజ్ జిఎస్టీ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాం. దాంతో పాటు గోల్డ్ కూడా జ్యువెలరీ ప్లాన్ చేస్తున్నాం. అది కూడా రీజనబుల్ గానే ఉండాలి. రీజనబుల్ గానే ఉంటుంది. అండ్ ప్యూరిటీ 100% మా దగ్గర ఉండేది అది. అంతే అంటారా? అయితే ట్రాన్స్పరెన్సీ ఇస్ అవర్ ప్యూరిటీ, క్వాలిటీ ఇస్ అవర్ ప్రిడామినెన్స్ సార్ చెప్పారుగా. అంతే ప్యూరిటీ. రైట్. అయితే ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మీ పర్సనల్ లైఫ్ టచ్ చేస్తున్నాను. సారీ, ప్రతిసారి ఇలా సారీ చెప్పక్కర్లేదు, మాకు ఏదైనా ఓకే. ఓకే, మీరు అలా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మేము కూడా అంత ఫ్రీగా అడగగలం. అయితే ఇక్కడ అసలు ఏమీ లేదు, నా నుంచే బాగుపడ్డాడు శ్రీనివాస్ అని చెప్పేసి వాణి గారు అని అంటూ ఉంటారు. మరి ఏం లేని శ్రీనివాస్ గారు రీసెంట్ గా మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు, నేను రోడ్డు మీదకి వచ్చేసాను, నా దగ్గర ఇప్పుడు అసలు జిల్లి అవ్వలేదు అని అనేసి అని అన్నారు. మరి అలాంటిది ఇంత పెద్ద షోరూమ్, ఇన్ని బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నారంటే మరి ఫైనాన్షియల్ గా ఎలా అంటారు, ఎలా పాసిబుల్ అవుతుంది? నేనున్న ఆస్తులన్నీ కూడా కుటుంబానికి రాస్తాను. రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది, అందరికీ తెలిసిందే. ఇంకా కొద్దిపాటి ఫైనాన్స్ ఏమైనా ఉంటే అవి కూడా వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి, అవి కూడా వాళ్ళకే ఇచ్చేసాను. మేమిద్దరం ఆలోచించింది ఏంటంటే, మనకు రాజకీయ జీవితం ఉంది, 2 ఆధారపడిన పిల్లలు ఉన్నారు, ఈ 2 నడవాలంటే ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించి స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ ఫైనాన్స్ ఏర్పాటు చేసిన దానిలో మాధురిది కీలకమైన పాత్ర. ఓకే. ఈ తినుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఏవైతే విశాఖపట్నంలో ఉన్నాయో అవన్నీ సేల్ చేసేసాం. కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అమ్మిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ ని కూడా సేల్ చేసేసి ఆ ఫైనాన్స్ అంతా అక్యుములేట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇది దీని రహస్యం. రైట్. సో వ్యాలంటైన్స్ డే అని అన్నాం కదా, లాస్ట్ టైం బర్త్డే కి మీరు చాలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు, వారు కూడా మీకు ఇచ్చారు. మరి ఈ వ్యాలంటైన్స్ డే కి ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసాం? మీ సీక్రెట్ నేను అప్పుడే రివ్యూ, ఆయన ఏదైనా ప్లాన్ చేశారో మరి ఏంటో తెలీదు, మరి మీరు ఏదైనా ప్లాన్ చేశారో తెలీదు, ఏం ప్లాన్ చేస్తారో తెలుసుకోవచ్చా? మరి సర్ప్రైజ్ కదా, 14th తెలుసుకుందరు కానీ నాకు సీక్రెట్ గా చెప్పండి. లేదు, సీక్రెట్ అంటే సీక్రెట్, సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్. అంతేనా? ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారా, ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అది చెప్పేస్తే ఎలా ఉంటుంది, 14th మీరు చూద్దరు కానీ. అంతేనా? అయితే ఆ రోజు కూడా మేము ఒక్కసారి వచ్చి కవరేజ్ చేసుకొని వెళ్తాం. రైట్. అయితే వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీరు
చాలా స్పెషల్ లవ్ స్టోరీ అని చెప్పుకోవాలి. అండ్ ఇలా ఇంత డేర్ గా పబ్లిక్ ముందరకు వచ్చి ఎదిరించడం, ఇంట్లో తల్లిదండ్రులకే భయపడిపోతూ ఉంటాము, బయటికి రాలేము, అసలు వాళ్ళకి చెప్పడమే కన్విన్స్ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళని ఫేస్ చేయడం. అలాంటి మీరు ఇంత నెగటివిటీ ఫేస్ చేస్తూ ఇంత మందిని ఎదురిస్తూ ఉన్నారు. సో మాధురి గారికి మీకు చాలా స్పెషల్ కదా, ఆయనకి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఒక పాట రూపంలో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఎన్ని పాటలు పాడేది? మీ పాటల కోసమే వెయిట్ చేస్తున్నారు. నేను జస్ట్ బాత్రూమ్ సింగర్ శ్రీనివాస్ గారి కోసం ఏదో అయినా పర్లేదు, ఆయనకి ఇష్టం కదా. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను. సూపర్, కంటిన్యూ చేయండి. అంతే ఇంకా రాదు. మీరు చెప్పండి సార్, మీరే పాట డెడికేట్ చేస్తారు. అట్లీస్ట్ ఒక లైన్ చెప్పండి. అసలు లైన్ కాదు కదా, శ్రీనివాస్ గారికి సాంగ్స్ రావు, డాన్స్ రాదు, ఏమి రావు, ఎప్పుడు కరెక్ట్ అని ఏదన్నా అనిపించిందా మీకు ఇప్పటిదాకా? మంచి క్లాసికల్ సింగర్, భరతనాట్యం బాగా చేస్తారు కాబట్టి కొన్ని పాటలు ప్రత్యేకంగా ఉంటాయి. అంటే నెమలికి నేర్పిన మీరు అన్నారు, తర్వాత ఇంకేదో స్వర్ణకమలంలో ఒక సాంగ్ ఉంది, ఇలా చాలా బాగా చేస్తారు. అవి చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం డాన్స్ చేయించలేం కాబట్టి ఒక్క పాట మాధురి గారికి మీరు డెడికేట్ చేయాలి అనుకుంటే ఒక్క సాంగ్, ఒక లైన్ చెప్పండి చాలు. వింటాను కానీ నా పాడేంత వాయిస్ కాదు ఇది. గళం తిట్టే గళం ఇది, విమర్శించే గళం ఇది, ప్రజా గొంతే గళమే కానీ పాడే గళం కాదు. సరే, పోనీ ఏదన్నా ఒకటి మంచి మాట. మనం ట్రై చేయకూడదు, అవాస్పలేదు. ఓకే, నేను మిమ్మల్ని పాట పాడమని చెప్పాను, కానీ మీరు ఈ సందర్భంలో ఏదైనా చెప్పాలి అనుకుంటే మాధురి గారికి ఏం చెప్తారు? వ్యాలంటైన్స్ డే సందర్భంగా. స్వీట్ గర్ల్, ప్రేమని పంచిపెట్టినటువంటి అమ్మాయి. నేను ఏదైతే కోల్పోయానో మాధురి దగ్గర అది పొందగలిగాను. అంతే కదా, నేను అదే ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నాను. ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో ప్రేమతో ఉందాం. ఎందుకంటే మనం మళ్ళీ పుడతామో లేదో తెలియదు, ఉన్నదే చాలా తక్కువ కాలం. ఆ క్షణికమైనటువంటి జీవితంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఆఖరికి మిగిలిన రోగాలే. ఏదో ఒక రోజుకు పోతాం. పోయే ముందు హాయిగా సంతోషంగా ఉండాలంటే ఒకరికొకరు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోండి, పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి, అందరూ సరదాగా ఉండాలని మాధురిలో నేను గమనించింది. అది మాధురికి నాకు చాలా ఈజీగా అయినప్పటికీ కూడా ఇవన్నీ నేను ఈరోజు ఇంత సంతృప్తిగా సంతోషంగా ఎదిరించగలను, ముందుకెళ్ళగలను. ఇప్పుడు ఇన్ని కష్టాల్లో కూడా ఇంత ఫినాన్స్ని అరేంజ్ చేసుకుని వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అన్నిటిపైన ధైర్యం ఎలా వస్తుంది అంటే ఆమె సపోర్ట్, ఆమె ప్రేమతత్వంతో అన్ని విజయాలు సాధించగలం, ఎక్కడ ఓడిపో. సో మీరు శ్రీనివాస్ గారికి చెప్పాలి అనుకుంటే కనుక ఏం చెప్తారు ఈ సందర్భంగా? చేపట్టుకొని చెప్పాలి. ఎంత బ్లష్ అయిపోతున్నారు, ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుంది అసలు. నాకు అసలు ఉంటే చాలు, నాకు హ్యాపీనెస్ నా చెంత ఉన్నట్టే. నాకు డబ్బులున్నా లేకపోయినా పర్వాలేదు. నేను ఎక్కువగా అంటే ఎన్ని కష్టాలున్నా ఏమున్నా సరే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని అనుకునే అమ్మాయిని. సో శ్రీనివాస్ గారు వచ్చాక నాకు హ్యాపీనెస్ అనేది దొరికింది. లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఇలాగే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఆయనకి స్పెషల్ గా మీరు చెప్పాలి, మాకు చెప్పకండి. ఆయనకి వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఏదైనా చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? రాజా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా మన లైఫ్ లాంగ్ ఇద్దరం ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఒకసారి ప్రపోజ్ చేస్తారా ఆ చెట్టునిచ్చి? ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎప్పటికీ అలా గ్రీన్ గా ఉండాలి అని. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ క్వశ్చన్, పొలిటికల్ క్వశ్చన్ ఉండబోతుంది. సో ఇప్పుడు లోకేష్ గారి మీద వచ్చిన డిప్యూటీ సీఎం అనేది తగ్గిపోయింది రోజు రోజుకి, అసలు ఇంకా దాని గురించే మాట్లాడొద్దు అని అంటూ ఉన్నారు. మీ ఉద్దేశంలో డిప్యూటీ సీఎం అవ్వాలి అంటే లోకేష్ గారు పనికొస్తారా? అర్హత ఉందంటే ఇప్పుడు లోకేష్ కి ముఖ్యమంత్రి ఇవ్వాలన్నదే నా కోరిక, అతనికి చేయాలి కూడా. ఎందుకంటే ఏదో నేను పవన్ కళ్యాణ్ వల్ల మేము వచ్చేసాం, ఆయన్ని అడ్డంగా పెట్టుకొని ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది నాకు అనవసరం, నాకు తెలియని సబ్జెక్ట్. కానీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ అది, వారి మనవడుగా మరి చంద్రబాబు నాయుడు కుమారుడిగా ఇన్నేళ్లు రాజకీయం చేసినటువంటి చంద్రబాబు నాయుడికి వాళ్ళ కుమారుడికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, అది పొందగలిగినటువంటి అర్హత కూడా ఆయనకు ఉంది. అసలు లోకేష్కి ముఖ్యమంత్రి ఇవ్వాలని ఇస్తేనే కరెక్ట్ అని నా అభిప్రాయం. రైట్, అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ
లోంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్న సందర్భంలో వస్తున్న మాటలు ఏంటంటే, కొంతమంది వల్లనే ఆ పార్టీకి ఇంత నష్టం జరిగింది. రోజా కానీ, పేర్ని నాని కానీ, లేకపోతే అంబటి కానీ, అలాగే శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరి చేతుల వల్లనే నెగెటివ్ ఎఫెక్ట్ పడింది, ఓడిపోయారు అన్న మాటని మీరేమంటారు? పార్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూ మేము వచ్చాం. ఆ రోజు కానీ ఈ అసలు రోజు ఇంకా పార్టీ అపోజిషన్ భవిష్యత్తు ఏముంది ఇంకా? బ్రహ్మాండంగా ఉంది. రాబోయే 30 ఏళ్ళు జగనన్నే ముఖ్యమంత్రి ఉంటాడు. ఒక్కసారి ప్రజలు ఆశపడి ఈ కూటమి ఎత్తుగడల్లో మోసపోయి ప్రజలు ఓటేయటం వల్ల గెలిచారే తప్ప శాశ్వతమైన గెలుపు ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నా తమ్ముడు పోయాడు, నా తమ్ముడు ఉంటే బాగుండు, నా అన్న ఉంటే బాగుండు, నా కొడుకు ఉంటే బాగుండు, నా మనవడు ఉంటే బాగుండు, జగనన్న గురించి అందరూ ఈరోజు కీర్తిస్తున్నటువంటి సందర్భం. ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్లో ఈపాటికి 50-60 వేల రూపాయలు పడి ఉండేది. అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఇలాంటి పథకాలన్నీ ఈపాటికే పడి సంతోషంగా ఉండేవారు జనం. ఊహల్లో మీరున్నారా? నిజంగా ప్రజల నుంచి అదే రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారు? 100% పబ్లిక్ లో మీరు ఎక్కడైనా ఇదే కెమెరా పెట్టి అడగండి, జగన్ ఉంటే బాగుండేది అంటున్నారు. ఆల్రెడీ తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఒకే నెల జీతాలు కరెక్ట్ గా ఇచ్చాడు ఎంప్లాయీస్ కి. ఆ నెల తర్వాత ఈ నెల వరకు 8 నెలలు 9 నెలలు అవుతుంది. 8 నెలలు అప్పుడైనా పక్కా డేట్కి జీతాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. సో ఆ ప్రభుత్వం టోటల్ ఫెయిల్ అయింది. మళ్ళీ జగనన్ననే కోరుకుంటారు. జగనన్న నిష్కల్మషమైనటువంటి మనిషి, నీతివంతుడు, నిజాయితీపరుడు. భారతదేశంలో కాదు ప్రపంచంలో అడ్మినిస్ట్రేషన్ మీద అలాంటి కొత్త కోణాలను ఆలోచించి పరిపాలించే పరిపాలన దక్షుడు ఇంతవరకు పుట్టలేదు, రాడు కూడా. ఎందుకంటే ప్రధానమంత్రితో ఉండే అధికార యంత్రాంగాన్ని సచివాలయం అంటాం, ముఖ్యమంత్రి గారితో ఉండే అధికార యంత్రాంగాన్ని సచివాలయం అంటాం, సెక్రటేరియట్. మరి గ్రామ సచివాలయం ఏంటి? గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. గాంధీ గారు అన్నకాలం ఈ రోజు రుజువు చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి ఆ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ పథకాలను అందజేసి ₹1 కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా తీర్చిదిద్దిన మొట్టమొదటి మనగాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారండి? ఆయనే అవుతాడు. రానున్న 30 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి. స్వాతంత్ర్యానంతరం 11 మెడికల్ కాలేజీలు ఉంటే 17 మెడికల్ కాలేజీలు మరి తీసుకొచ్చారు. ఇప్పుడు అన్ని కేసులు ఉన్నాయి కదా, జైలుకి వెళ్ళే కేసులు అవకాశాలు ఉంటాయి, ఉన్నాయి. రాజకీయ నాయకులకి. నాకు ఉన్నాయి 18 కేసులు, 7 మర్డర్ కేసులు. నేను ఎవరిని చెప్పాను? కక్షపూర్తంగా పెడతారు కేసులు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఒక విలువైన కేసులు. అందులో ఏం విలువ ఉంది, దానిలో ఏం డెప్త్ ఉంది? కాంగ్రెస్ తెలుగుదేశం కలిపి వేసిన కేసులు అప్పుడేదో రాజకీయ కక్షలతో చేశారు. అందులో ఒక్క కేసు కూడా నిలబడదు. నీతికి నిజాయితీకి మారుపేరు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఆయనే భవిష్యత్తు ఉంది. మేమందరం, మీరు అనుకుంటున్నారు ఏదో మేము మా వల్ల ఇదందని, మేమందరం ప్రొటెక్ట్ చేసాం. పార్టీని ఇంకా గట్టిగా ముందుకు తీసుకెళ్తాం. వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, చెరువులో నీరు ఎండిపోయిన తర్వాత కప్పలు కూడా దాటేస్తుంటాయి. అంటే అలాంటి విజయసాయి రెడ్డి కూడా ఫ్రాగే అంటాను నేను. ఫ్రాగ్స్. నీరు లేదు కాబట్టి వెళ్ళిపోయారు. నీరు లేకపోయినా మేము ఉంటాం. నీరు లేకపోయినా, ఎండిపోయినా, ఎంత ఇబ్బందులు వచ్చినా అదే చెరువులో జగనన్నతోనే ఉంటాం. మళ్ళీ నీరు వస్తుంది, మళ్ళీ చెరువు నిండుతుంది, మళ్ళీ అందరూ వస్తారు, మళ్ళీ అన్ని కప్పలు వస్తాయి. వ్యవహారం చూసినట్టయితే గనక ఏదో అసంతృప్తిగా ఉన్నట్టు, పార్టీ మారబోతున్నారు, ఎస్పెషల్లీ జనసేనకి రాబోతున్నారు అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? నేను అలా వెళ్ళలేదండి. కేతిరెడ్డి ఈజ్ వెరీ గుడ్ లీడర్. పార్టీ పరంగా ఉన్న లోపాలని ఎత్తి మేము కార్యకర్తలు కొంచెం మేలు చేయలేకపోయామని నేను చెప్తున్నా. పార్టీ ఎలా వెళ్ళిందంటే, ప్రజల్ని సేవ చేయడంలో ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో కూడా వెళ్ళింది. అందులో 2.5 ఏళ్ళు కరోనాతో పోయింది. మిగతా 2.5 ఏళ్లే మా పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది 2.5 ఏళ్లే. అందులో ప్రజల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఈ పరిస్థితిలో, ఈ పరంపరలో కార్యకర్తల మీద కొంచెం ఫోకస్ తగ్గింది అనేది నేను కూడా అంటాను. అందరం అదే అంటున్నాం. కార్యకర్తలకు కొంచెం సరిగ్గా చూడలేకపోయింది కాబట్టి ఈ నష్టం జరిగింది. అందుకే 2.0 స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 2.0 ఏ ఉండబోతోంది? న్యూ వెర్షన్. న్యూ వెర్షన్ లో ఏంటి, ఏం చూడబోతుంది? న్యూ వెర్షన్ మీన్స్ పబ్లిక్ లో మేము ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఇంకా అమలు చేసే విధానంలో నీతిగా నిజాయితీగా అన్నది ప్రతి ఒక్కటి కూడా ఎలా అయితే చేసామో ఇంకా ఇంప్రూవింగ్, ఇంకా మాడిఫైడ్ గా వెళ్తాం. కార్యకర్తల్ని పట్టించుకోలేదన్నటువంటి అపవాదు నుంచి కార్యకర్తల్ని గట్టిగా భుజాన వేసుకుంటూ మోసుకుంటూ ముందుకెళ్లాలన్నది న్యూ వెర్షన్. అయితే ఇప్పుడు ఆ ఫీజు పోరు అనేది కూడా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఒక 2-3 సార్లు పోస్ట్పోన్ చేశారు. అండ్ మొన్న లండన్ నుంచి వచ్చాక సంక్రాంతి తర్వాత డెఫినెట్ గా ఫీజు పోరుపై మాట్లాడతారు అని అన్నారు. మరి ఇప్పుడు కూడా ఇంకా దాని మీద చెప్పట్లేదు కదా. ఎందుకంటే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, హాస్టల్లో 20,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పటికి 3 విడతలు గడిచిపోయింది.
అలాగే జగనన్న విద్యా దీవెన కూడా కాలేజీ ఫీజులన్నీ కూడా 3 విడతలు గడిచిపోయాయి. మరొక్క 15 రోజులు 20 రోజులు నెల రోజులు ఆగితే మరో విడత కూడా పోయి ఎంత నష్టం జరిగింది విద్యార్థికి అన్నది ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. వసతి ద్వారా ఎంత నష్టం కోల్పోయాం, విద్యా దీవెన వల్ల ఎంత నష్టాన్ని విద్యార్థులు కోల్పోయినారు చేయాల్సిన అన్నది నష్టం అంతా చేశారు, కేవలం ఇంగ్లీష్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. స్కూల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వసతులు ఏం లేవు అని అనేసి అని అంటూ ఉన్నారు కదా. ప్రపంచ చరిత్రలో స్కూల్స్ గురించి ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నాడు నేడు ద్వారా నేను రాజకీయాల్లో 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఓ రూమ్ ఇవ్వండి సార్ స్కూల్కి అని అడిగితే మేము ఎంత అడిగినా ఇవ్వలేకపోయిన పరిస్థితి, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇవ్వలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 16,000 కోట్ల రూపాయలతో స్కూల్స్ అన్ని కూడా మొత్తం సాచురేషన్ పద్ధతికి తీసుకొచ్చేసినారు. బిల్డింగ్స్ ఏంటి, టాయిలెట్స్ ఏంటి, ఫ్లోరింగ్ ఏంటి, ఫ్యాన్లు ఏంటి, లైట్లు ఏంటి, బెంచెస్ ఏంటి, దాంతో పాటు యూనిఫారాలు గోడ ఏంటి, మీద జై జగన్ అన్న జగన్ అన్న రాస్తే photos కూడా రాస్తామండి, పెట్టుకుంటాం మా అది- ఇష్టం. అది ఆయన స్కూల్లో పెట్టల అవన్నీ ఎందుకు? ఆయన పెట్టల ఎక్కడ పెట్టలేదు, అలాగే ఎక్కడ కూడా జై జగన్ అనే స్కూల్ మీద మేము రాయలేదు. స్కూల్ మీద స్టిక్కర్లు ఉండేవి కదా. పిల్లలకు సంబంధించిన బొమ్మలు అవన్నీ కూడా మేము పెట్టామే తప్ప, కాంపౌండ్ వాల్స్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం తప్ప, మా రంగుల్ని చూసి బ్లూ రంగు వేశారు, ఆకుపచ్చ రంగు వేశారు, ఇది పార్టీకి సింబల్ అనేది అనుకుని ఉండొచ్చు. మేము అది ఆ పరిస్థితి ఎప్పుడు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్స్ ఏ స్కూల్ మీద అంటించలేదు. అవన్నీ అవాస్తవాలు. మాలాంటి నువ్వు చెప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇంత జరిగింది అని. మేము కార్యకర్తగా చెప్పుకుంటున్నాం. అది స్కూల్స్ అన్ని ఈరోజు సాచురేషన్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడు. గోరుముద్ద బ్రహ్మాండంగా ఉంది. పిల్లలు తాలూకా షూ ఇలా పట్టుకొని, ఈ షూ నా మేనగోళ్ళకి నా చెల్లెలకి ఇది బాగుంటుందా, నా మేనల్లుడికి అని షూ చెక్ చేస్తాడు ఈ ముఖ్యమంత్రి అని. మేనల్లుడు చదువుకున్న పిల్లల తాలూకు యూనిఫారాలు టెస్ట్ చేస్తాడా, క్లాత్ ఎలా ఉంటుందని. ఎవరున్నాడండి ఇంత హ్యుమానిటీ? అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తాడా అంటే ఆ తల్లికి భరోసాగా పిల్లల్ని చదివించుకోవడానికి చూసే ఎవరైనా ఉంటారా? ఆరోగ్యశ్రీ ఇస్తే ఆపరేషన్ చేస్తారు. ఆరోగ్య ఆసరా ఏంటి? మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్కి మందులకు డబ్బులు ఉన్నాయో లేదో, ఆ మందులు సరిగ్గా మింగకపోతే ఈ అనారోగ్యం పాలవుతాడు. ఇంత ఆపరేషన్ వృధా అవుతుందని నమ్మి 250 రూపాయలు రోజుకు మందులు చొప్పున 5,000, 10,000, 20,000 రోగం తగ్గే వరకు ఇచ్చాడంటే ఆయన మహా మనీషి అంటారు. మనిషి కాదు, మానవతా హృదయం. మరి అంత ఆరోగ్యశ్రీ మానవతా ఇవ్వచ్చు, హృదయం ఉన్న ఆరోగ్య జగన్ ఆసరా గారు- ఇవ్వక్కర్లా. రైట్. అయితే అంత మానవతా హృదయం ఉన్న జగన్ గారు, మన్యం ప్రజలు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇప్పుడు అంత రోడ్లు వేయిస్తున్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు ఎప్పుడు పట్టించుకోలేదు? వచ్చారు, చూసారు, వెళ్ళారు, కనీసం లోపలికి కూడా రాలేదు అని చెప్పేసి అని అంటూ పవన్ ఉన్నారు కదా. కళ్యాణ్ ఏం చేశాడు? తలకాయ పిచ్చోడు. పవన్ కళ్యాణ్ రోడ్లు వేసాడు. ఈ శాంక్షన్స్ గురించి మాకు తెలుసు, రోడ్ల గురించి మాకు తెలుసు. అయితే ఏ ఇదంతా ప్రభుత్వంలో fake అంటారా? ఏ ప్రభుత్వంలో అయినంత నిధులు సుమారు 8,000 కోట్ల పైచిలకు రోడ్ల కోసం మా ప్రభుత్వం ఇచ్చింది. Hmm. చెప్తున్నాడు కబుర్లు, ఎక్కడ పడుతున్నాయి రోడ్లు, శాంక్షన్స్ ఏవి? అసలు మీకు ఒక విషయం చెప్పాలి. ఒక రోడ్డు శాంక్షన్ ఇస్తే దానికి టెక్నికల్ శాంక్షన్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉండాలి, ఫినాన్షియల్ శాంక్షన్ ఉండాలి. ఇవి ఉన్నాయా? పవన్ కళ్యాణ్ ఇచ్చే ఏ వాగ్దానానికైనా ఇవి ఉన్నాయో చూపించండి ఫస్ట్. ఇప్పుడు నేను అసెంబ్లీలో అదే అడుగుతాను. మా కౌన్సిల్ స్టార్ట్ అసలు అవుతుంది కదా, వెళ్తారా? ఎందుకు వెళ్ళాం? chances ఉన్నాయి. జగన్ గారు వెళ్తారా? జగన్ మేము వెళ్తాం కదా, మేము వెళ్ళి మీరు మాట్లాడతాం జగన్ కౌన్సిల్. గారు వెళ్ళే chances ఎందుకు వెళ్ళాలి? మేము అడిగింది ఎందుకు ఇస్తారా లేదు? వెళ్ళకూడదు? మరి ఇన్ని సార్లు పోస్ట్పోన్ చేశారు కదా. ప్రతిపక్ష మరి సాధారణ అనారోగ్య వేటు వేస్తారు అని అంటున్నారు కదా, దానికైనా పర్వాలేదు ఏం జరిగే పరిస్థితి లేదు. అనారత రేట్లు అవన్నీ జరగను, కానీ అది చెప్పుకుంటారు ఇవి కథలు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళటానికి, అసెంబ్లీలో టైమింగ్స్, బిజినెస్ రూల్స్ ఎలా ఉంటాయంటే, రూలింగ్ పార్టీకి అక్కడ ఉన్న సంఖ్యను బట్టి ఒక టైం ఉంటుంది, అపోజిషన్ పార్టీకి కూడా సంఖ్యను బట్టి టైం ఉంటుంది. సరే, మా సంఖ్యను బట్టేనే మా టైం మాకు ఇవ్వాలి. ఇస్తే మేము ప్రజా గొంతై మాట్లాడతాం. అపోజిషన్ అంటే అర్థం ఏంటి? ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఉంటాం. రూలింగ్ అంటే అర్థం ఏంటి? ది రూల్ ద పీపుల్. కానీ ఆ రూల్ చేసే దానిలో కూడా జగన్ గారు వెళ్ళి మాట్లాడితే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మేము అడిగిన ప్రతిపాదనకి ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ఎందుకు స్పీకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వట్లేదు? మేము అడిగింది ఒకటే, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అన్నాం. ఎందుకు అడుగుతున్నామంటే, ఇప్పుడు మంచి టైం కదా, మీరే అంటున్నారు వాళ్ళు పథకాలు అమలు చేయలేదు అని. ఇంకా ఎన్నో ఉంటాయి మీరు మాట్లాడాల్సినవి. అవన్నీ వెళ్ళి మీరు ఒక్కొక్కటిగా ఎక్స్ప్రెస్ చేస్తే డెఫినెట్ గా పబ్లిక్ చూస్తున్నారు, మీడియా కవర్ చేస్తుంది, అప్పుడు అది మీకు ప్లస్ అయ్యి అప్పుడు ఏమైనా పొజిషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మేము కౌన్సిల్కి వెళ్తాం, వెళ్ళేటప్పుడు అసెంబ్లీకి కూడా వెళ్తారు సార్. వెళ్ళేటప్పుడు అసెంబ్లీ బిజినెస్ రూల్స్ లో అపోజిషన్కి ఒక టైం కేటాయించాలి. టైం కేటాయించాలంటే మాట మాత్రంగా కుదరదు, అపోజిషన్ హోదా ఇవ్వాలి. వీళ్ళకి అపోజిషన్ హోదా ఇచ్చి ఆ హోదాకి మేము 40 నిమిషాలు ఇస్తాం, కేటాయించండి.
రోజులో 40 నిమిషాలు కేటాయించండి. మీరు అసలు ఆ 40 నిమిషాలు మాకు చాలు, ఆడేసుకుంటాం. రాకపోతే నో జగన్ అనే టైగర్ గాని అసెంబ్లీలో అడుగు పెడితే చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి షివరింగ్, ఆ షివరింగ్ తెప్పియండి అని చెమట్లు. అందుకే టైం ఇవ్వరు. టైం ఇవ్వండి అని అడుగుతున్నాం మేము. వెళ్తే కదా టైం, మాకు హోదా ఇవ్వండి అని అడుగుతున్నాం. అది వెళ్ళకపోవడానికి మీరు reason హోదా ఏంటి? ఇస్తే మేము నిజం వస్తాం. చెప్పండి. మీరు హోదా ఇస్తే మేము వస్తాం. హోదా ప్రకటించమనండి, ప్రతిపక్ష హోదా ఇవాళ ప్రకటించమనండి. రానున్న సెషన్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మీరు ప్రకటించకుండా వెళ్ళాల్సింది. కోర్టుకు కూడా వెళ్ళాం కదా ప్రతిపక్ష హోదా ఇవ్వమని. వీళ్ళు ఇవ్వకపోవటం వల్ల కోర్టుకు వెళ్తే కోర్టు నుంచి వచ్చిన నోటీసులు కూడా అంటే స్పీకర్ ఒక అందుకోవట్లేదు. హోదా ఉంటేనే మీరు వెళ్తారు. Yes, అంతేగాని లేకపోతే మామూలు వెళ్ళకూడదండి, ప్రజల కోసం వెళ్ళకూడదు. వెళ్ళరు. హోదా మీరు ఇవ్వకపోతే ఇప్పుడు ప్రజలే నష్టపోతారమ్మా. హోదా గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలు ప్రజల సమస్య నష్టపోతారమ్మా. హోదా గురించి లేకపోతే. ఏంటి అలా కాదు. మీరు వెళ్ళి ప్రజల పక్షాన ఈ పథకాలు అమలు అవ్వట్లేదు, అదే 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 ప్రతిపక్ష హోదా ఏంటి హోదా అంటే అర్థం ఏంటంటే, హోదా ఇస్తేనే మాట్లాడతారా లేకపోతే అది మాట్లాడరా? హోదా అంటే ఎక్స్ట్రా చైర్ వెయ్యరు, హోదా అంటే ఎక్స్ట్రా వెయ్యరు జీతం కదా. ఇవ్వరు కాదు. అదే పని చూడండి అలా చూడండి మాట్లాడతారు. చూడండి నేను ఇప్పటికైనా వెళ్ళి నేను అర్థం అదే చేసుకోండి. మాట్లాడొచ్చు కదా. హోదాని ఎందుకు అడుగుతున్నాం అంటే ఎక్స్ట్రా చైర్ కోసం, ఎక్స్ట్రా గౌరవ వేతనం కోసం, ఎక్స్ట్రా అదే ఫెసిలిటీస్ కోసం, అనిపిస్తుంది మరి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కోసం అడగట్లేదు. వి డోంట్ వాంట్. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తీసేసినారు. దాని గురించి మేము మాట్లాడటం లేదు. మేము అడిగింది ఓన్లీ ఫర్ టైం. హోదా ఎందుకు అడుగుతున్నాం అంటే మాట్లాడే స్పేస్ మాకు మైక్ కట్ చేసేస్తారు. మాట్లాడంగానే మైక్ కట్ చేస్తారు. మొదటి రోజు వెళ్ళాం కదా, వెళ్తే ఎక్కడ అవకాశం ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అందరితో మేము వెళ్ళాం. ఎంతసేపు ఎమ్మెల్సీలు అందరం వెళ్ళాం. ఫస్ట్ టైం మేము సుమారు 45 మినిట్స్ కూర్చున్నాం. టైం ఇవ్వలేదే. ఇంక ఇదే జరిగితే మాకెందుకు అక్కడ? టైం ఇవ్వండి. మా టైం మాకు చెప్పండి. 40 మినిట్స్ ఇస్తారా, 70 మినిట్స్ ఇస్తారా? మీ టైం ఏంటో చెప్పండి అబ్బా. ఫస్ట్ హోదా అంటే ఇది మేము అడుగుతున్నది. అయితే ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నో, మీరు హోదా ఇవ్వండి, మాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజలే ఆయన తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము అందరం కౌన్సిల్లో మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాగళం మీడియా ద్వారా ప్రశ్నిస్తారు. దానికి సమాధానం చెప్పండి. రైట్. సో మాధురి గారు అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అలాగే మీ షాప్ చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మీరు ఫర్దర్ గా శారీ కానీ లేకపోతే జ్యువెలరీ కానీ డెఫినెట్ గా మేమందరం ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే. మార్చ్ 3rd అన్నారు కదా ఓపెనింగ్. రైట్. సో ఎక్కడెక్కడ ప్లేసెస్ చెప్పలేదు మీరు. మదిలో కూడా మియాపూర్. ఓకే, ఫస్ట్ ఏ ఫస్ట్ బ్రాంచ్ అక్కడ ఓపెన్ అవుతుంది. సెకండ్ మధ్యన కూడా ఒక 100 days లో జూబ్లీ హిల్స్ స్టార్ట్ అవుతుంది. జూబ్లీ హిల్స్ లో. ఇంకా కంటిన్యూస్ ఇంకా అలా. రైట్. ఇంకా వేరే బ్రాంచెస్ ఎక్కడ ఇంకా అక్కడ నుంచి ఆలోచించారు? విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, బెంగళూరు కూడా ప్లాన్ చేస్తాం. మరి హైదరాబాద్ లో పెడుతున్నారు. పోచంపల్లి ఏమైనా టచ్ చేశారా? ఆల్ పోచంపల్లి, వెరైటీస్ అన్ని ఉన్నాయి. అన్ని వెరైటీస్ టచ్ చేశారు. పోచంపల్లి, గద్వాల్ అన్ని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ Thank సో you. మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.